ఫ్రెండ్స్, 2025 ఏప్రిల్ 13వ తేదీన తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో కొడైకెనాల్ ఒట్టెన్ సత్రం అడవి ప్రాంతంలో అత్తూర్ సమీపంలోని ధర్మతపట్టి పాండ్రుమలై రోడ్లో అమైతి సొలై అనే ఒక ప్రశాంతమైన ప్రదేశం ఉంది. అయితే ఎంతో ప్రశాంతంగా ఉండే ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అక్కడ పశువులను మేపడానికి వచ్చిన వాళ్ళకి ఒక 60 అడుగుల లోతైన గుంతలో పూర్తిగా కాలిపోయిన ఒక మహిళ మృతదేహం కనిపించింది. అది చూసి భయపడిన వారు కాస్త తేరుకున్నాక ఆ వెంటనే కన్నిపొడి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు నేరస్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెంటనే స్వాధీనం చేసుకున్నారు. ఆ వెంటనే శవ పరీక్షలు కూడా పంపించారు. ఇంతకీ ఆమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు హత్య చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు చేశారు అన్న ఈ కోణంలో పోలీసులందరూ విచారణ మొదలుపెట్టారు. కానీ మొదట్లో వాళ్ళకి ఎలాంటి ఆధారం కూడా అక్కడ దొరకలేదు. చాలా కేసుల్లో మరణించిన వ్యక్తి ఎవరో తెలిస్తేనే హంతకుని పట్టుకోవడం సులభం అవుతుంది. సేమ్ ఈ కేసులో కూడా ఆ మహిళ యొక్క వివరాలు తెలిస్తేనే మిగతా విషయాలు కూడా బయటపడతాయి. అయితే ఆ మహిళ యొక్క వివరాలు ఎలా తెలుసుకోవాలని చెప్పి పోలీసులు ఆలోచిస్తుండగా ఆ మృతదేహంపై వారికి ఒక కీలకమైన ఆధారం అనేది వారికి దొరికింది. ఆధారం దొరకగానే పోలీసులు వెంటనే ఆ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే వారు అనుకున్నట్లుగానే వారికి ఫలితం కూడా లభించింది. ఆ మహిళ ఎవరు, ఆమెను ఎవరు చంపారు, ఎందుకు చంపారు అన్న ఈ విషయాలన్నీ పోలీసులకి తెలిసాయి. ఇంతకీ అసలు పోలీసులకు దొరికిన ఆ ముఖ్యమైన ఆధారం ఏంటి? సాధారణంగా పోలీసులకు దొరికిన ఆధారాలని గోప్యంగా ఉంచుతారు. కానీ ఈసారి మాత్రం వాళ్ళకి కావాలనే సోషల్ మీడియాలో ఎందుకు ప్రచారం చేశారు? అది ఆ మహిళను గుర్తించడానికి అది ఎలా ఉపయోగపడింది? ఇంతకీ అంత పెద్ద ఘోరానికి తలపడింది ఎవరు? రండి, ఈరోజు మన వీడియోలో ఈ అన్ని ప్రశ్నలకి సమాధానం గురించి డిస్కస్ చేయబోతున్నాం. కనుక ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్ట్ ఉండబోతుంది. కనుక ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలానే ఫస్ట్ టైం కనుక మన వీడియోని కనుక చూసినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. మరణించిన ఆ మహిళ ఎవరిదాన్ని కనిపెట్టలేక సతమతం అవుతున్న పోలీసులకు ఒక వేలు రూపంలో ఆధారం దొరికిందని చెప్పాను కదా. సాధారణంగా మన మనుషుల యొక్క చేతులకు 10 వేళ్ళు, కాళ్ళకు 10 వేళ్ళు ఉంటాయి. కానీ ఇక్కడ ఒకే ఒక వేళ్ళు కేసు మొత్తాన్ని మలుపు తిప్పింది. ఆ మహిళ శరీరం మొత్తం కాలిపోయినా అదృష్టవశాత్తు ఎడమ చేతి వేలు మాత్రం పూర్తిగా కాలలేదు. ఆమెను గుర్తించడానికి ఉపయోగపడే ఆ వేళ్ళు అక్కడే ఉంది. అయితే అది మామూలు 5 వేళ్ళు, 1 వేలు కాదు, అది 6వ వేలు. అవును, పోలీసులకు దొరికింది ఆ కీలక ఆధారం ఆమె చేతి యొక్క 6వ వేలు. దిండిగల్ నత్తం మదురై పోలీస్ స్టేషన్లో అప్పటికే నమోదైన మిస్సింగ్ కేసులను పోలీసులు ఒక్కసారిగా ప్రతిదాన్ని తీసి పరిశీలించారు. తప్పిపోయిన మహిళలో ఎవరికైనా 6 వేలు ఉన్నాయని చెప్పి ఆరా తీశారు. కానీ ఆ జాబితాలో ఎవరికి కూడా 6 వేలు అనేవి చేతికి లేవు. దీంతో సులభంగా కేసును ఛేదించవచ్చు అనుకున్న పోలీసులకు నిరాశ ఎదురైంది. ఇక లాభం లేదని భావించిన పోలీసులు ఆమె యొక్క 6వ వేలు ఉన్న మహిళ ఆచూకీ కోసం ఆ వివరాలను ప్రజల్లోకి విడుదల చేసి సమాచారం కోసం వేచి ఉండడం మొదలుపెట్టారు. అయితే పోలీసుల యొక్క నిర్లక్ష్యం మాత్రం వృధా కాలేదు. దిండిగల్లో ఉన్న ఒక అమ్మాయి వార్తలో ఈ విషయం చూసి వెంటనే ఎడమ చేతికి 6 వేలు ఉన్న తన స్నేహితురాలకి ఫోన్ చేయగా అది స్విచ్ ఆఫ్ అయి ఉంది. అంతేకాకుండా గత కొన్ని రోజులుగా తన స్నేహితురాలు ఆమెకు కనిపించడం లేదు. సరిగ్గా అదే సమయంలో 6 వేలు ఉన్న మహిళ మృతదేహం దొరికిందన్న వార్త చూసేసరికి చనిపోయింది తన స్నేహితురాలేమో అని చెప్పి ఆమెకు ఒక్కసారిగా భయం వేసింది. దీంతో ఆమె ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నప్పుడు ఆమెకు ప్రవీణ్ అనే వ్యక్తి గుర్తుకొచ్చాడు. వెంటనే ప్రవీణ్కు ఫోన్ చేసి విషయం చెప్పి పోలీసులకు తెలియజేయమని చెప్పింది. ఇది తెలుసుకున్న ప్రవీణ్ వెంటనే కనవాడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వివరాలు చెప్పి ఫిర్యాదు చేశాడు. కానీ తప్పిపోయిన మనిషి గురించి ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్ళిన ప్రవీణ్ను హంతకుడి కింద పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగింది? ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్ళిన వ్యక్తిని అసలు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? ఇది తెలియాలంటే పోలీసుల విచారణలో ఏం జరిగిందో మనం ఒకసారి చూడాలి. తల్లిదండ్రులు ఎవరో తెలియక మదురై అనాథాశ్రమంలో పెరిగిన 22 ఏళ్ల మరియమ్మల్ చదువు పూర్తయ్యాక పని కోసం వెళ్ళింది. అక్కడే ఆమెకు దిండిగల్ సానార్పట్టి యమగల్లపూర్కి చెందిన ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి ఒక బట్టల దుకాణంలో పని చేసేవారు. మరియమ్మల్ను ఒక లేడీస్ హాస్టల్లో చేర్పించి అక్కడ గార్డెన్ గా ఆ వ్యక్తి ఆమెకు సంతకం చేశాడు. చిన్నప్పటి నుంచి కుటుంబం లేక ఒంటరిగా పెరిగిన మరియమ్మల్ ఈ బంధం దొరికేసరికి ఆ వ్యక్తిని తన సర్వస్వంగా భావించింది. అతను కూడా ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాడు కూడా. ఇలాంటి సమయంలోనే మరియమ్మల యొక్క మృతదేహం దొరకటం, 6వ వేలు యొక్క ఆధారం బయటికి రావడం, ప్రవీణ్ ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, ఇవన్నీ ఒకసారి జరిగాయి. దీంతో పోలీసులకు ప్రవీణ్ ఆమె ప్రియుడని తెలిసింది. అయితే కేవలం ప్రియుడన్నంత మాత్రాన పోలీసులు అరెస్ట్ చేస్తారా? నిజానికి మరియమ్మ స్నేహితురాలు చివరగా ఆమెను ప్రవీణ్తోనే చూసింది. అందుకే పోలీసులు గట్టిగా అడగడంతో ఏమీ తెలియనట్లుగా నటించిన ప్రవీణ్
హాస్టల్లో గార్డియన్ గా ఉన్నందున పోలీసులకు చెప్పకపోతే తనపై అనుమానం వస్తుందనే భయంతో పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు అతను. అంతేకాదు అక్కడ చనిపోయిన అమ్మాయికి తన ప్రియురాలకి పోలికలు ఉన్నాయని, తన లవర్ కూడా ఎడమ చేతికి 6,000 ఉంటాయని చెప్పి నిజాయితీగా చెప్పాడు పోలీసులకి. వాస్తవానికి అతనిపై అనుమానం రాకూడదని అలా చెప్పినప్పటికీ ఆమె తన ప్రియురాలని చెప్పగానే పోలీసులు తమదైన శైలిలో విచారణ మొదలుపెట్టారు. దీంతో తడబడిన ప్రవీణ్ చివరికి తానే హత్య చేశాడని ఒప్పుకున్నాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాడే ఇలా ఎందుకు చేశాడు? ఇద్దరి మధ్య చనువు పెరగడంతో ఆమె 2 సార్లు గర్భం దాల్చింది. కానీ ప్రవీణ్ ఆ 2 సార్లు కూడా అబార్షన్ చేయించాడు. దీంతో పెళ్లి చేసుకోమని మరియమ్మాళ్ ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. కానీ పెళ్లిపై ఆసక్తి లేని ప్రవీణ్ ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. కరెక్ట్గా 2025 ఏప్రిల్ 12వ తేదీన మాట్లాడుకుందాం రమ్మని చెప్పి మరియమ్మాళ్ను అమైది సోలైతికి తీసుకువెళ్ళాడు. మొదట ఇద్దరికి గొడవ జరిగిందని, బైక్ పై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి తలకు దెబ్బ తగిలి చనిపోయిందని చెప్పి కదలినప్పటికీ శవ పరీక్ష రిపోర్ట్లో గొంతు నులిమి చంపినట్లుగా పోలీసులు నిర్ధారించుకున్నారు. చివరకు గత్యంతరం లేక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమె యొక్క చున్నీతోనే గొంతు నులిమి చంపి ఆ మృతదేహాన్ని ఆ పక్కనే ఉన్న 60 అడుగుల గొంతులో పడేసి అక్కడి నుంచి జంప్ అయ్యాడు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీరు నిజంగానే దిగ్భ్రాంతికి గురవుతారు. అది ఏమిటంటే హత్య చేసిన మరుసటి రోజు, జోక్ కాదు నిజంగానే మరుసటి రోజు హంతకుడైన ప్రవీణ్ మరో అమ్మాయిని అదే ప్రదేశానికి మళ్ళీ తీసుకువెళ్ళాడు. హత్య చేసిన చోటే ఆ అమ్మాయితో ఏకాంతంగా గడిపాడు. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ మీరే. నిన్ననే తన ప్రేమికురాలను చంపి మృతదేహాన్ని ఆ గొంతులో పడేసి ఈ రోజు అదే గడ్డపై రొమాన్స్ చేస్తున్నాడంటే వాడిని ఏమనాలి మీరే చెప్పండి. అయితే ఈ 2వ అమ్మాయిని మాత్రం క్షేమంగా ఇంటికి పంపించిన తర్వాతే పెట్రోల్ తీసుకొచ్చి మరి ఆ గొంతులో పడేసిన ప్రేసి యొక్క శవాన్ని కాల్చేశాడు. చూసారా ఫ్రెండ్స్, మనుషులు ఎంత దారుణంగా మారిపోతున్నారు అన్నదానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అనేసి మనం చెప్పుకోవచ్చు. ఎన్నేళ్ళలో ప్రేమించింది, తననే కుటుంబం అని అనుకుంది. అలాంటి అమ్మాయి యొక్క మృతదేహం పక్కనే ఉన్నా కూడా ఏమాత్రం భయం లేకుండా మరొక అమ్మాయితో సంభోగించాడు ఈ భోగి. ఈ కేసు విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. పూర్తి విచారణ జరిగితే ఇతను ఇంకెంతమంది అమ్మాయిలను బలి తీసుకున్నాడనేది తెలియవచ్చేమో. పుట్టినప్పటి నుంచి బంధాలకు దూరంగా అనాథాశ్రమంలో తోటి స్నేహితులే ప్రపంచంగా మరియమ్మ పెరిగింది. పాఠశాలకి ఇతర పిల్లల యొక్క తల్లిదండ్రులు వచ్చినప్పుడల్లా తనకంటూ ఎవరు లేరని బాధపడేది. ఒక తోడు కోసం పరితెప్పించింది. అలాంటి అనాథ అమ్మాయికి ఉండే అతిపెద్ద కోరిక ఏంటి? ఒక తోడు. ఎవరైనా కాస్త ప్రేమగా మాట్లాడడం, వాళ్ళే తన ప్రపంచం అనుకోవడం. ప్రేమ కోసం ఆశపడే వయసులో అది ఒక అబ్బాయి నుంచి స్నేహం దొరికేసరికి అదే ప్రేమని మాయలో పడింది పిచ్చిది. అతనే ప్రపంచం అనుకుంది కానీ ప్రాణం తీస్తాడని మాత్రం అనుకోలేదు. నా ఉద్దేశంలో ఇది అత్యంత దారుణమైన నమ్మక ద్రోహం. తనకేమో అతనే సర్వస్వం, కానీ ప్రవీణ్కి మాత్రం చాలా పెద్ద హృదయం. ఎంతో మంది అమ్మాయిలు ఆ హృదయంలో గూడు కట్టుకున్నారు. ఇంటర్నెట్లో పరిచయమైన, బయట కలిసిన ఒక బంధాన్ని ఎంచుకునే ముందు 1కి 100 సార్లు ఆలోచించండి. ఆలోచించుకున్న తర్వాత కూడా ఆ ప్రయాణంలో మీరు ఎప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలానే ఎప్పుడు కూడా వాళ్ళపై ఒక కన్ను వేసి ఉంచండి. ఏమో ఎవరిలో ఎలాంటి మృగం దాగి ఉందో మీకేం తెలిసి చెప్పండి. సో మై డియర్ ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు మన వీడియో. చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలానే ఇప్పటివరకు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.